హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఇంటర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. ఇంటర్ రిజల్ట్స్ సంబంధించి మీకు డేట్ టైంతో సహా మనకైతే టీఎస్బిఐ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. అలానే 9+3 మార్కుల గురించి కూడా మనకి టీఎస్బిఐ బోర్డు అయితే అనౌన్స్మెంట్ అయితే చేసింది అనమాట. ప్రతి ఒక్కరికి మార్క్స్ అయితే కలుస్తున్నట్టు కూడా మనకైతే అఫీషియల్గా మనకు అప్డేట్ కూడా వచ్చింది. మీ అందరికీ ఈ వీడియోలో నేను దాని గురించి స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏ క్వశ్చన్స్ అనేవి అయితే రాంగ్ వచ్చినాయి అనుకుంటున్నారు, అంటే ఇప్పుడు మ్యాథ్స్‌లో, కెమిస్ట్రీలో ఏ క్వెషన్స్ రాంగ్ వచ్చాయని చెప్పేసి మీకు తెలియదు. సో, అందుకే నేనేం చేస్తున్నానంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆ క్వెషన్స్ ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏ క్వెషన్స్ రాంగ్ వచ్చాయని చెప్పేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పెట్టాను. మీరు త్వరగా వెళ్లి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీరక్కడ చూడండి. మీకు కనిపిస్తాయన్నమాట నేను ఏ క్వెషన్స్ పెట్టాను అని చెప్పేసి క్లారిటీగా మీకు అక్కడ పెట్టాను. చాలా స్టూడెంట్స్ అయితే నిన్న చూసారు. ఇంకా చూడని వాళ్ళు ఉంటే త్వరగా వెళ్లైతే చూడండి. టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే ఉన్నాయి. ఓకే. అంతకుముందుగా మనం రిజల్ట్స్ ఎప్పుడొస్తున్నాయని చెప్పి దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకుంటే టీఎస్ ఫస్ట్ ఇయర్, ఇక్కడ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ డేట్స్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. అయితే ఇక్కడ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చూసుకున్నట్టయితే మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అని చెప్పేసి చెప్తున్నారనమాట. లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ అంటే మనకి ఏప్రిల్ 25 లేదా 26 తారీఖు రోజు మనకైతే రిజల్ట్స్ అయితే రిలీజ్ అవుతున్నాయన్నమాట. అలానే పేపర్ రీకరెక్షన్ అంటే రీవాల్యుయేషన్ గానీ, రీకరెక్షన్ గానీ చేసే ప్రాసెస్ వచ్చేసి మనకి రిజల్ట్స్ వచ్చిన వెంటనే మనకి నెక్స్ట్ 2-3 డేస్‌లో మనకి రీవాల్యుయేషన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట. వాటికొచ్చేసి ఒకవేళ మీరు ఏ సబ్జెక్ట్‌లోనైనా ఎక్కువ మార్క్స్ వస్తాయని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళు ఇక సమ్‌టైమ్స్ కొంతమందికి ఏమైద్దంటే ఫెయిల్ అవుతాయన్నమాట. సో, అలా ఫెయిల్ అయిన వాళ్ళు ఏం చేస్తారంటే రీవాల్యుయేషన్ గాని, రీకరెక్షన్ గాని పెట్టుకోవచ్చనమాట. దానికి పేపర్‌కొచ్చేసి 500 నుంచి 1000 వరకైతే ఉంటది. ఆ రీవాల్యుయేషన్ వచ్చేసి మనకైతే అవి స్టార్ట్ అవుతాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి. అలానే సప్లిమెంటరీ డేట్స్ వచ్చేసి ఒకవేళ ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే సప్లిమెంటరీ వచ్చేసి మనకి జూన్‌లో అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అందరికీ ప్రాసెస్ అయితే అర్థమైంది అనుకుంటున్నాం. 1 మంత్ గ్యాప్ అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఈ చదువుకునేందుకు సప్లిమెంటరీ వాళ్ళకి. జూన్‌లో మనకైతే రిజల్ట్స్ ఏదైతే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ అయితే పెడతారు. ఆ ఎగ్జామ్స్ అయిన వెంటనే 1 వీక్‌లో రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట సప్లిమెంటరీ. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్‌గా 25 తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి రిజల్ట్స్ అయితే రిలీజ్ అయితున్నాయన్నమాట. తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్ అయితే. అయితే 9+3 మార్కుల విషయంలో మనకి బోర్డ్ అయితే అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే తప్పకుండా అందరికైతే యాడ్ చేస్తున్నట్టు. మీరందరూ చెక్ జేసుకోండి. మార్క్స్ అనేవైతే అందరికైతే యాడ్ చేస్తున్నారు. త్వరగా టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వండి. అక్కడికి వెళ్లి చెక్ జేసుకోండి. అవి ఏ క్వెషన్స్ అనేవైతే చెప్తున్నారు, ఏ క్వెషన్స్ అని జెప్పి. ఇంకా ఎంసెట్ సంబంధించి ఏమన్నా మీకు అప్డేట్స్ కావాలంటే మాత్రం తప్పకుండా ఎంసెట్ సంబంధించి వీడియోస్ చేయండి అని జెప్పేసి ఒక కామెంట్ జేయండి. నేను తప్పకుండా ఎంసెట్ గురించి కూడా వీడియోస్ చేస్తాను. ఓకే. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వీడియో కింద కామెంట్ జేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి గూడా షేర్ జేస్తే వాళ్ళకి గూడా తెలుస్తుందనమాట. ఏ మార్క్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. అవి అటెంప్ట్ చేసిన వాళ్ళకి యాడ్ అవుతున్నాయా? చేయని వాళ్ళకి గూడా యాడ్ అవుతున్నాయా? లేవా? అని జెప్పేసి మీకు క్లారిటీగా అయితే తెలుస్తుంది. అటెంప్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే మార్క్స్ అనేవైతే యాడ్ అవుతున్నాయన్నమాట. అటెంప్ట్ చేయని వాళ్ళకైతే మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.